ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ బాలాత్రిపురసుందరే నమ. ఇప్పుడు మనం ఇంట్లో 7 గుర్రాలను పెట్టుకుంటే అదృష్టం వస్తుందా లేదా, 7 గుర్రాల యొక్క ఫోటోని మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే మంచిది, ఏ విధంగా పెట్టుకుంటే మంచిది, పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలేంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏ దిక్కులో పెట్టుకుంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి, ఎక్కడ ఎదురుగా పెట్టుకోవాలా, బెడ్రూమ్స్లో పెట్టుకోవాలా, ఏ విధమైన ఫలితాలు ఇస్తుందన్న దాన్ని ఒకసారి నేను వివరంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇంట్లో 7 గుర్రాల యొక్క ఫోటోని ఎందుకు పెట్టుకోవాలి, అసలు 7 గుర్రాల యొక్క ఫోటో పెట్టుకుంటేనే అదృష్టమా అనే విషయాలు చూసుకుంటే, 7 గుర్రాల యొక్క ఫోటో అదృష్టానికి చిహ్నంగా చూపిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే, ఈ యొక్క 7 గుర్రాలని హిందూ సంప్రదాయంలో దీని గురించి చాలా గొప్పగా చెప్పబడింది. 7 అనేది సంఖ్య అంటే సూర్యభగవానుడు 7 గుర్రాలతో ప్రయాణిస్తాడు. వేగానికి, తెలివితేటలకి, ఆత్మవిశ్వాసానికి 7 గుర్రాల యొక్క ప్రతీకగా ఉంటుంది అనేది సూర్యుడు భగవానుడి యొక్క 7 గుర్రాల రథంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఆత్మవిశ్వాసానికి కానీ 7 గుర్రాలతో ఆయన ప్రయాణిస్తూ మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, అంటే ఆయన ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణిస్తూ మనకి శక్తిని ఇవ్వడానికి కూడా 7 గుర్రాల యొక్క రథముతో పాటు మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తుంటారు. సప్తవర్ణాలు అంటే వర్షం పడిన తర్వాత సప్తవర్ణాలు కనపడుతూ ఉంటాయి. అంటే కాబట్టి సప్తవర్ణాలు, ఇంద్రధనుస్సు సప్తవర్ణాలుగా చెప్పబడింది. తర్వాత ఏ పని అనుకున్నా కూడా 7 అనేది సంఖ్యల్లో ముఖ్య సంఖ్యగా, సప్తమ ఋషులు కావచ్చు. తర్వాత హిందూ సంప్రదాయంలో 7 అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి 7 గుర్రాల యొక్క ఫోటో అనేది మన ఇంట్లో పెట్టుకోవచ్చా లేదంటే మాత్రం పెట్టుకోవచ్చు అని చెప్పొచ్చు. 7 గుర్రాల రథంతో ఉన్న సూర్య భగవాను పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయా లేవా, అంటే ఏ టైప్లో పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చూసుకుంటే, 7 గుర్రాలు పరిగెత్తుని ఎలా పెట్టుకోవాలి అని చూస్తే, 7 గుర్రాలు అనేది బాగా నీరసంగా ఉన్న ఫోటో కాకుండా సంతోషంగా బాగా ఉత్సాహంగా ఉరికెత్తుతున్న యొక్క గుర్రాల యొక్క ఫోటో తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే 7 గుర్రాల యొక్క ఫోటో మనం పెట్టుకునేటప్పుడు, 7 గుర్రాలు పరిగెత్తుతున్న ఫోటో మనం పెట్టుకునేటప్పుడు ఇది పడమర నుంచి తూర్పు కనపడేటట్టుగా పెట్టుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందంటే, తూర్పుగా చూస్తూ పెట్టుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. అదృష్ట చిహ్నంగా, అదృష్టంగా చెప్పబడుతూ ఉంది. రెండోది, ఈ యొక్క 7 గుర్రాల యొక్క పరిగెత్తే ఫోటోని మనము దక్షిణ గోడకు పెట్టుకొని ఉత్తరం చూసేటట్టుగా పెట్టుకోవడం కూడా చాలా వాస్తు ప్రకారం చాలా మంచి ఫలితాలు ఎక్కువగా, పాజిటివ్ ఎనర్జీగా, చాలా మంచి ఫలితాలుగా చెప్తూ ఉంటాము. అలానే ఈ యొక్క 7 గుర్రాల యొక్క పరిగెత్తుతున్న ఫోటోని మనం ఎక్కడ పెట్టరాదు, అంటే ఏ ప్లేస్లో పెట్టుకోకపోవడం మంచిది. ఏ చోట్లో పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయంటే, ఇంట్లో బెడ్రూమ్స్లో పెట్టుకోవడం వల్ల, అంటే మన ఇంట్లో ఎక్కడైతే ఉంటావో ఆ బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీతో పాటు ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గుర్రాల యొక్క ఫోటోని మనం ఎప్పుడు కూడా బెడ్రూమ్స్లో పెట్టుకోకపోవడం చాలా మంచిది. చాలా తలగానిప్పుడు చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి, వైవాహికలో కూడా ఇబ్బందులు పడే అవకాశం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకువెళ్ళి మన బెడ్రూమ్స్లో పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అలానే 7 గుర్రాల యొక్క ఫోటోని మనం అంటే వీధి గుమ్మానికి ఎదురుగా పెట్టడం వల్ల కూడా కొంత నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంత ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలా ముందుకు వెళ్ళే ఫోటోలను తీసుకువెళ్ళి అలా పెట్టడం కూడా కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా పెట్టకపోవడం చాలా మంచి పద్ధతి, చాలా మంచిదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క విధానంలో, అంటే గుర్రాల యొక్క ఫోటోలు పెట్టుకోవడం అనేది అదృష్టానికి చిహ్నంగా కనపడుతుంది. కాబట్టి అదృష్టం అనేది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా ఎదురుగా పెట్టుకోవడం వల్ల, అంటే ఎప్పుడు కూడా ఈ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు, మంచి ఎనర్జీని ఇస్తూ ధనానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు.